హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిటికలో చేసేద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు స్పెషల్ స్నాక్ స్పెషల్ రిబ్బన్ పకోడా. వావ్, సూపర్గా ఉంది. చూసారా ఎంత సింపుల్గా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దీన్ని ఇలాగా రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, వరిపిండి 2 కప్స్ వరిపిండి తీసుకుందాం. ఫస్ట్ ఇందులో 1 కప్ శనగపిండి లేకపోతే పుట్నాల పిండి కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ కావాల్సినంత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం చిటికెడు బేకింగ్ సోడా. నెక్స్ట్ నువ్వులు ఇదే ప్లేస్. తర్వాత వాము కూడా వేసుకోవాలండి. నేను క్లిప్ మిస్ అయింది. శనగపిండిలో కంపల్సరీ వాము వేస్తాం కదా, అది కూడా వాము కూడా వేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇలాగ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. కొంచెం ఒక 2 స్పూన్ ఆయిల్ ఈ పిండిలో వేసుకుని మనం ఫస్ట్ కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి చక్కగా క్రంచీగా గుల్లగా వస్తాయండి. ఇది మటుకు అస్సలు మర్చిపోకుండా చేయాలి. ఆయిల్ కానీ బటర్ కానీ మన ఇష్టం అండి, నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ 3 కప్స్ పిండికి నాకు అదే కప్తో 1 కప్ వాటర్ పట్టిందండి. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం కారం ఇవి కూడా వేసుకుని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఫైనల్లీ మన పిండి ఇలా ఉండాలి. కొంచెం గట్టిగానే ఉండాలండి. కొంచెం పలుచగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. ఇలా గట్టిగా పెట్టి అస్సలు ఆయిల్ పీల్చదండి. మీకు ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంటుంది. ఇదిగోండి ఇలాంటివి ఉంటుంది కదా వేసేది. దీంతో ఇలాగా గన్ షాట్ అంటారు కదా, దాంతో వేస్తున్నాను నేను. మనకి ఏది అవైలబుల్ ఉంటే వాటితోటి ఇలాగా పకోడా వేసేసుకోవడం అంటే రిబ్బన్ పకోడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టేసేయాలండి. మీడియంలో పెట్టాక అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలి, వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంటుంది కదా గన్ షాట్. ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా స్లోగా మనం వేసేసుకోవడం అండి. ఇదిగోండి చూసారా, సూపర్. ఫైనల్లీ మన రిబ్బన్ పకోడా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన టీ టైమ్ స్నాక్ అనమాట. సూపర్ అంటే సూపర్. చాలా క్రంచీగా చక్కగా గుల్లగా వస్తుందండి. మనకి డబ్బాలో వేసుకుని 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి చక్కగాను. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ చాలా నచ్చుద్ది అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా చేసుకుని ఎంజాయ్ చేయండి.